మంత్రి హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని ఏపీ మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు. హరీష్ రావుకు ఉద్యమ నేపథ్యం ఉందని మీకు ఏమి ఉందని ప్రశ్నించారు. హరీష్ రావుకు పాలనా అనుభవం ఉంది, ఏది మాట్లాడినా విషయం ఉంటుందని, కేసుల గురించి మాట్లాడే ఏపీ మంత్రులు ముందు తమ వీపులు చూసుకోవాలన్నారు. చిల్లర వేషాలు మీవి, చిల్లర చేష్టలు మీవి, హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని మర్చిపోవద్దని హెచ్చరించారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దారని అన్నారు. కేసుల్లో రక్షణకు పెదవులు మూసుకుంది మీరని ఆరోపించారు. మొన్న హరీష్ రావు గారు సంగారెడ్డిలో ఈ ప్రాంతంలో బ్రతికే బిడ్డలు, ఈ ప్రాంతంలో జీవనాధారం చేసుకొని నివసించే వాళ్ళు, ఈ ప్రాంతంలోనే ఓటాకు పొందితే మంచిదన్న సందర్భాన్ని చూసుకొని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది మంత్రులు వారి ఫలితాలు చాలా చిల్లరగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి ఉద్యమాల నేపథ్యం లేదు. ఇవాళ హరీష్ రావు గారు ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తితో వచ్చిన నేత. వారు తెలంగాణ పోరాటం, దాదాపు తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి మరి ఆనాడు మంత్రిగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న నేత. వారి మీద అవాకులు జవాకులు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కూడా కాదు. మీరు చిల్లర మాటలు మాట్లాడేది మీరు, చిల్లర వేషాలు వేసేది మీరు. తెలంగాణ సంపూర్ణంగా విశ్వసిస్తున్నది, మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తలపెట్టిన దాన్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తలేరు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఒక పరిశీలన చేస్తున్నాయి. ఇటువంటి దాన్ని మనం అడ్డుకొని విశాఖ ఉక్కుని కాపాడి మన ప్రాంత ప్రజలకు మేలు చేయాలి. ఆనాడు విశాఖ ఉక్కు కావాలని పోరాటాలు చేసిన దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారనే మాట వాళ్ళు మరోరాదు.